నారాయణ రెడ్డి లాంటి గొప్ప కవులు, పరిశోధకులు ఉన్నారు. పల్లాదుర్గయ్య లాంటి గంగిరెద్దు కావ్యము, తర్వాత మంచి ప్రబంధ పాత్రల మీద మంచి విశ్లేషణ చేయగల విమర్శకుడు పల్లాదుర్గయ్య ఉన్నారు. ఎటువంటి కృష్ణమూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరూ మనకు ఈ పేర్లు మనం ఇప్పుడు వింటుంటే చాలా మంది ఆధునికులకు ఆ పేర్లు తెలియదు. మనకు ఆంధ్ర ప్రాంతపు పండితుల పేర్లు తెలిసినట్టుగా ఈ పేర్లు తెలియదు. ఈ పేర్లు తెలిస్తే మనం ఒకసారి మన తెలుగు సమాజం ఎటువంటి సుసంపన్నమైందో మనం ఒకసారి ఇప్పుడు అనాగంధమాల కేసి గుప్తా గారు, తర్వాత వెల్దుర్తి మాణిక్యరావు గారు, వెల్దుర్తి మాణిక్యరావు తర్వాత కాళోజీ కలిసి కథలు రాశారు. ఆయనే తెలంగాణ హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర రాశాడు వెల్దుర్తి మాణిక్యరావు గారు. తర్వాత బిరుదురాజు రామరాజు గారు, తర్వాత కవిరాజమూర్తి గారు ఖమ్మం జిల్లా వాళ్ళు, అడ్లూరి అయోధ్యరామ కవి, భాస్కర్ భట్ల కృష్ణారావు దక్కన్ రేడియోలో పనిచేశారు. మీకు తెలుసు దాశరథి కూడా ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. ఆ, ఇంతకుముందు భాస్కర్ భట్ల కృష్ణారావు దక్కన్ రేడియోలో పనిచేశారు. చాలా గొప్ప యుగసంధ్య అని గొప్ప నవల రాశాడు ఆయన 1940s 50s నాటి తెలంగాణ గురించి. తర్వాత కొట్లపల్లి రామారావు గారు, వీళ్ళందరూ కూడా దాశరథి సమకాలీకులు, దాశరథితో సన్నిహిత పరిచయమో స్నేహమో ఉన్నవాళ్ళు. తర్వాత గుండవరం హనుమంతరావు గారు ఆంధ్రకేసరి పత్రిక నడిపాడు 1940sలో. త్యాగరాయ గాన సభ ఫౌండర్స్లో ఒకరైన గుండవరం హనుమంతరావు గారు మంచి మంచి రచయిత ఆయన. ఆ రోజు నిజానికి లిఖిత పత్రికగా తీసుకొచ్చి ఆంధ్రకేసరి, తర్వాత ఆయన ప్రింటెడ్ పత్రిక ఫామ్లో తీశారు. ఆ రోజుల్లోనే తెలంగాణలో జిల్లాల యాసతో కథలని ఆహ్వానించి ప్రశ్నించారు వాళ్ళు. తెలంగాణ యాస కాదు, నల్లగొండ, మహబూబ్నగర్, వరంగల్ ఈ ఈ ప్రాంత మాండలికంతో కథల్ని రాయమని ప్రోత్సహించి పిలిచారు. తర్వాత ధరణికోట శ్రీనివాసులు గారు నల్గొండ, దేవులపల్లి రామాంజరావు గారు తెలుసు, ధవళా శ్రీనివాసరావు గారు ఆయన కథకుడు, తర్వాత రామరాజు గారు, తర్వాత వీళ్ళు ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ ఈ సమాజంలో దాశరథి తను తాను లొకేట్ చేసుకున్నాడు.